ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ 18:13. దావీదు పోయిన చోట్లెల్లా యెహోవా అతన్ని రక్షించెను. Thus the Lord preserved David whithersoever he went. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నామండి. అందును బట్టి ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే మరొకసారి దావీదు యొక్క జయము వెనకాల ఎవరున్నారు అంటే తను నమ్మినటువంటి దేవుడున్నాడు. అక్కడ చక్కగా దావీదు గురించి రాయబడింది. దావీదు పోయిన చోట్లెల్లా యెహోవా అతన్ని రక్షించెను. దేవుడు అతన్ని రక్షించినాడంటే పిల్లరా, దేవుడు తనకు తోడుగా ఉన్నాడని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తనకు తోడుగా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునికి విధేయుడై ఉన్నాడు, దేవుని ప్రేమించినాడు, ఇలాంటి చక్కని ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళినా, ప్రభువా ఇది మీ చిత్తమా కాదా, ఇలా చేయమంటావా వద్దా, ఈ విధముగా నేను చేయాలనుకుంటున్నాను, నీవు నాతో వస్తావా అని పిల్లరా ఇలాంటి సహవాసం దేవునితో కలిగి ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా వెళ్ళి ఉంటాడు. ఏమాత్రము కూడా అపజయం చూడలేదు తన జీవితంలో. నా ప్రియ సహోదరి, దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే ఆయన నడిపిస్తాడండి. ఆయన జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, ఎక్కడెట్లా మాట్లాడాలో, ఏమి చేయాలో అలాంటి జ్ఞానం ఇచ్చి మనల్ని రక్షిస్తారు ఆయన. అందుకనే ముఖ్యంగా ఈ లోకంలో పిల్లరా సాతానుడు ఆయా రీతిలుగా మన జీవితాల్లో గలిబిలు సృష్టించి అవిశ్వాసం అపనమ్మకం పెట్టి తొందర పెట్టి ఎన్నోసార్లు మనకు అపజయాన్ని కలుగజేస్తూ ఉంటాడు. వాడిని ఎదుర్కోవాలంటే మన శక్తి సరిపోదు, కానీ శక్తి గల దేవుని మీద ఆధారపడినట్లయితే జయ జీతం కలిగి ఉంటాం. అయ్యా ఎవరి మీద ఆధారపడుతున్నాం? మమ్మల్ని రక్షించేటువంటి దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన మనల్ని రక్షించి కాపాడి మన జీవితాల్లో జయమిచ్చి ఆనందం సంతోషంతో మనల్ని నింపుతారు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవాజ్యముల తండ్రి, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇక నూతన వారం మనం ప్రారంభించడానికి కృప చూపెట్టినారు, మీకు వందనాలు నాయనా. తిరిగి దావీదు యొక్క జీవితంను జ్ఞాపకం చేసుకుంటున్నాం. చక్కని సాక్ష్యం నాయన, తను పోయిన చోట్లెల్లా యెహోవా అతన్ని రక్షించెను. ఎలాంటి విశ్వాసము తనకి, ఎలాంటి నమ్మకము, ఎలాగ మేము ప్రేమించినాడు. తను ఎక్కడికి వెళ్ళినా ప్రభువా మీరు నాతో వస్తే మేము వెళ్తానని ఉంటాడు. ఇలాంటి ఆత్మీయ జీవితంలో మమ్మల్ని కూడా నడిపించండి ప్రభువా. మా పిల్లలందరినీ మీరు దర్శించండి. అవును, ఎన్నో అపజయాలు, ఎన్నో దుఃఖములు ఉంటాయి. ఇది మా యొక్క యాత్రా జీవితం నాయన. కానీ మీరు మా పక్షంగా ఉంటే మేము జయం చూస్తాం. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభువా మేము వెళ్ళినా కూడా అవి మమ్మల్ని ఏమీ చేయలేవు. గల కారణము మీరు మా పక్షంగా ఉండి నడిపిస్తారు. సహాయం ఇచ్చేయండి. ఇలాంటి విశ్వాసంతో కూడినటువంటి భక్తిని, భయమును కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి మా కొరకు చేసినటువంటి ఆ శిలువ కార్యము ద్వారా ఇలాంటి గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితం మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ ఈ దినమంతా మీరు ఇక్కడ కింద భద్రపరచండి. ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, ఆదుకోండి. జయం కలిగి ప్రభు ఆ కుటుంబాల్లో నెమ్మది కలిగి సమాధానం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి చీకటిని అంధకార శక్తులు మీరు బంధించమని, సమాధానంతో కూడినటువంటి జీవితంలో వ్యక్తిగతంగా కుటుంబాల్లో దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord Jesus Christ. Here in this verse, it reminds that true success and lasting victory come not just through our efforts, but through the Lord's favor and His presence in our lives. Just as God gave victory to David, wherever he went, he is able to lead us in triumph when we walk with him in obedience and trust in him. Whatever the challenges we face, let us remember that when God is with us, no battle too great. May God help us in our lives. Amen.